లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. జగన్ పాదయాత్రను ప్రజలు ఆదరిస్తారని భావిస్తున్నారా? ఏ, ప్రజల ఆదరణ ఉంటుంది. బి, పాదయాత్ర చేయడం వేస్ట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం రేగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత మరియు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిపై పాల్పడ్డారన్న వార్త రాష్ట్ర వ్యాప్తంగా దవానాలాలా వ్యాపించింది. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తన నమ్మకస్తుడైన నేతపై దాడి జరిగిందన్న విషయం తెలియగానే జగన్ తన పర్యటనను మరియు ఇతర కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన అంబటి రాంబాబును పరామర్శించేందుకు బయలుదేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి నేరుగా అంబటి ఉన్న ప్రాంతానికి ఆయన కాన్వాయ్ శరవేగంతో కదిలింది. ఈ వార్త తెలియగానే పార్టీ శ్రేణులు మరియు అభిమానులు మరియు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జగన్మోహన్ రెడ్డి ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా సమన్వయంతో ఉండే జగన్ తన పార్టీ నాయకుల భద్రత విషయంలో ఎప్పుడూ రాజీ పడరని ఈ చర్యతో మరోసారి నిరూపించారు. అంబటి రాంబాబు పార్టీకి వెన్నుముక లాంటి వారని, ఆయనపై దాడి అంటే అది పార్టీకి జరిగిన దాడిగానే భావిస్తున్నట్లు జగన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దారి పొడవునా జగన్ ఫోన్ ద్వారా అంబటి ఆరోగ్య పరిస్థితిని మరియు అక్కడ ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడడం, నేరుగా చికిత్స అందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రతిపక్ష నేతలపై ఇలాంటి దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపేటు అని జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అంబటి రాంబాబు దగ్గరకు చేరుకున్న జగన్ ఆయనకు ఆత్మీయంగా పలకరించి ధైర్యం చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో పార్టీ మొత్తం మీరు అండగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఈ దాడి వెనుక ఉన్న శక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని జగన్ స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మరియు పోలీసు యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. ఒక యోధుడు ఎప్పుడూ ఎట్లాంటి దాడులను భయపడ్డని అంబటి ధైర్యాన్ని జగన్ మెచ్చుకున్నారు. ఈ సంఘటన కేవలం వ్యక్తిగత దాడి మాత్రమే కాదని, దీని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారు. జగన్ స్వయంగా రంగంలోకి దిగడంతో కార్యకర్తలు కొత్త ఉత్సాహం రావడమే కాకుండా పరిస్థితి మరింత తీవ్రంగా దాల్చింది. ఈ పర్యటన కేవలం పరామర్శకే పరిమితం కాకుండా రాజకీయంగా కూడా పెద్ద దుమారం రేపుతుంది. జగన్ హుటాహుటిన బయలుదేరి వెళ్లడం ద్వారా తన పార్టీ నేతల రక్షణ కోసం తాను ఎంతటి సాహసానికైనా సిద్ధమని సంకేతాలు పంపారు. అంబటి రాంబాబుపై జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్త నిరసనలు పిలుపునిచ్చారు. అవకాశం కల్పిస్తుంది. ప్రజాక్షేత్రంలో నిరంతరం ఉండే నాయకులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని జగన్ గళం విప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ రాజకీయం మరోసారి హీటెక్కింది. పోలీసులు అప్రమత్తమై ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దాడి ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి నిజాలు బయటపెట్టాలని జగన్ పట్టుబడుతున్నారు. మొత్తం మీద అంబటి కోసం జగన్ పరుగున వెళ్లడం ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.